చాలా కాలం క్రితం కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి ప్రాంతంలో భక్తి, జ్ఞానం, యోగసిద్ధి మరియు సమాజ సేవలను తన జీవితంగా మార్చుకున్న ఒక మహానుభావుడు జీవించాడు. ఆయనే శ్రీ వాదిరాజ యతిరాజులు. క్రీస్తు శకం 1480–1600. శ్రీ మధ్వాచార్యుల పత్వవాద పరంపరను గౌరవంగా ముందుకు నడిపిన ఈ మహాయతి సోదె మఠానికి చెందిన గొప్ప సన్యాసి మాత్రమే కాదు, సమాజాన్ని మార్గనిర్దేశం చేసిన లోకహితవాది కూడా. చిన్నతనం నుంచే వాదిరాజులలో అపూర్వమైన మేధస్సు, భక్తి మరియు తపస్సు కనిపించేవి. శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేసి భగవంతుడిని తెలుసుకోవడమే జీవిత లక్ష్యంగా స్వీకరించారు. తరువాత సోదె మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన వాదిరాజులు తత్వవాదాన్ని ప్రజలలో విస్తరింపచేయడంలో తన జీవితాన్ని అంకితం చేశారు. ఉడుపి శ్రీకృష్ణ మందిర చరిత్రలో వాదిరాజుల పాత్ర అత్యంత విశిష్టమైనది. భక్తిలో జాతి, వర్గభేదాలు ఉండకూడదని ఆయన గట్టిగా విశ్వసించారు. అదే ఆలోచనకు సజీవ ఉదాహరణగా గొప్ప భక్తుడు కనకదాసుడికి శ్రీకృష్ణ దర్శనం కలిగేలా ఆలయ గోడలో ఒక చిన్న రంధ్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ రంధ్రం కనకనకిండీగా ప్రసిద్ధి పొందింది. ఈరోజు కూడా ఉడుపిలో శ్రీకృష్ణుని తొలి దర్శనం అదే కిండీలో నుంచే జరుగుతుంది. ఇది వాదిరాజుల సమానత్వ భావనకు చిరస్థాయి గుర్తుగా నిలిచింది. కనకదాసుడు భక్తితో శ్రీకృష్ణునికి సమర్పించే గెరటె అంబలిని దేవుడి నిత్య నైవేద్యంగా కొనసాగించాలని నిర్ణయించినవారు వాదిరాజులే. భక్తుడి ప్రేమతో సమర్పించిన ఏ వస్తువైనా భగవంతుడికి ప్రీతికరమని వారు నమ్మారు. భక్తిని కేవలం మౌనధ్యానం మాత్రమే కాక ఆనందభరితమైన అనుభూతిగా మార్చినవారు వాదిరాజులు. ప్రతి పూజలో కన్నడ భక్తిగీతాలను రచించి రాగాలతో ఆలపించే భాగవత సాంప్రదాయాన్ని ప్రారంభించారు. తానే స్వయంగా శ్రీకృష్ణుని ఎదుట పాటలు పాడుతూ నాట్యం చేసే విధానాన్ని ప్రవేశపెట్టి భక్తి